హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. డాక్టర్ గారు, చాలా మందిలో నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నటువంటి సమస్య, కానీ వాళ్ళు మాత్రం ఎప్పటి నుంచో మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. లైక్ ఇంతకుముందు సటన్ ఏజ్ వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు తిమ్మలు రావటం, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అది మొద్దుగా అనిపించడం అలా చెప్తూ ఉంటారు. సో కొంతమంది చిన్న పిల్లల్లో కూడా చెప్తున్నారు. అంటే చాలామంది ఏంటంటే బాగా ఫ్యాట్‌గా ఉన్న కిడ్స్‌లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని అనుకుంటారు. నార్మల్‌గా ఉన్న వాళ్ళు కూడా పిల్లలు ఎక్కువసేపు కూర్చున్న ఈ కాళ్ళన్నీ లాగుతున్నాయి, అదేంటి స్పర్శ తెలియట్లేదు, ఇట్లా చెప్తున్నారు పిల్లల్లో కూడా. సో అసలు ఈ కాళ్ళు తిమ్మిర్లు పట్టడం ఇవన్నీ ఎందుకు అసలు ఎర్లీ స్టేజెస్‌లోనే వస్తున్నాయంటారు? కాళ్ళు పట్టేయడం, కాళ్ళు లాగడం అర్లీ స్టేజెస్‌లో కూడా స్టార్ట్ అయితున్నాయి ఇప్పుడు. హ్మ్. అర్లీ స్టేజెస్‌లో ఎందుకు స్టార్ట్ అయితున్నాయి అంటే, ఇప్పుడు ఒకటేందంటే, పిల్లలకి ఏమో కరెక్ట్ న్యూట్రిషన్ దొరకట్లేదు ఇప్పుడు. న్యూట్రిషన్ చక్కగా లేకపోతే గ్రోత్ చక్కగా ఉండదు. సరే, న్యూట్రిషన్ చక్కగా ఉందనుకోండి, కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అప్పుడు కూడా ప్రాబ్లమ్ అవుతుంది. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేసరికి, న్యూట్రిషన్ చక్కగా లేకపోయేసరికి మళ్ళా స్ట్రెస్ పెరిగేటట్టు. ఇప్పుడు జనరలీ టీనేజెస్ హ్మ్. 13, 14, 15, 16, 17, 18 ఎప్పుడైతే టీనేజ్ స్టార్ట్ అవుతుంది కదా, ఒకటేందంటే బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడే ఏంది అంటే పిల్లల మీద ప్రెషర్ కూడా పెరుగుతుంది. అరే, 8కి వచ్చేసినాం, ఫుల్ చదవాలి, 5 ఏళ్ల తర్వాత ఐఐటి కొట్టాలి, హ్మ్. లేకపోతే నీట్కి ప్రిపేర్గా మంచిగా హ్మ్. ఎంబీబీఎస్ సీట్ వచ్చిందనుకో, ₹1,00,00,000 సంపాదించుకున్నట్టు నువ్వు అట్లా ఆ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తోటి పిల్లోనికి నిద్ర ఉండదు. కాలేజీ 7 నుంచి 7 వరకు ఉంటుంది, ఇంటర్. అవును. మళ్ళీ వచ్చినాక మళ్ళీ 5-6 గంటలు చదువుతాడు, 4 గంటలు 5 గంటలు పడుకుంటాడు. దాంతో థైరాయిడ్ రావడం, డిప్రెషన్లో పోవడం, యాంగ్జైటీ పెరగడం, ఇవన్నిటితో ఏమవుతుంది, మంచిగా తిండి పెట్టినా కడుపులో పోతే అది అబ్జర్వ్ కూడా కాదు. హ్మ్. యెస్. అవును. న్యూట్రిషన్ లేదు, నిద్ర లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, స్ట్రెస్ ఫుల్ ఉంది. ఏమవుతుంది, వేరే రోగాలు స్టార్ట్ అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి, థైరాయిడ్ లాంటి రోగాలు రావడం, పీసీఓడి లాంటి రోగాలు రావడం, మళ్ళీ దాని తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్ అవ్వడం. ఇవన్నిట్లో ఏమవుతున్నాయంటే వాళ్ళ నరాలు దెబ్బపడుతున్నాయి. అవును. అట్లా ఏమవుతుంది, పిల్లలకి కాళ్ళు లాగడం, నీరసంగా ఉండడం, మళ్ళీ దాంతోపాటు నిద్ర చక్కగా లేకపోవడం, చేతుల్లో తిమ్మిర్లు రావడం, అరికాల్లో తిమ్మిర్లు రావడం, ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకు. హ్మ్. బలం ఉండలేదు. అట్లా కొద్దిసేపు నడవంగానే ఆయాసం అయిపోతుంది, కొద్దిసేపు నడవంగానే మళ్ళా రక్తహీనత, అది ఇంకో పెద్ద పరేషాని. బ్లడ్ టైంకి తినరు, హ్మ్. రక్తహీనత అయిపోతుంది, హిమోగ్లోబిన్ పడిపోతూనే ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్లు అవుతాయి. ఇవన్నిటితోటి నరాల నొప్పులు ప్రాబ్లంలు బాగా వస్తున్నాయి పిల్లలకి. అట్లా సో అంతా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళకి నేను 5 ఇయర్స్‌లో ఏం చేస్తా అని కాదు, ఇప్పుడు ఎట్లా ఉన్నాం అనేది ఆలోచించుకోవాలి వాళ్ళు. ఫస్ట్ మంచి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మంచిగా ఉంటే ఏ ఫుడ్ తిన్నా కూడా డైజెషన్ అవుతది కరెక్ట్‌గా. అప్పుడు మంచిగా న్యూట్రియంట్స్ అన్నీ కూడా వాళ్ళ బాడీకి సప్లై అవుతాయి. సో చాలామంది అంటే డాక్టర్ పెద్దవాళ్ళలో కూడా అంటే వాళ్ళకి తెలియక మాట్లాడతారా, లేకపోతే ఎవరన్నా చెప్తే వింటారో తెలీదు గానీ, మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇట్లనే అంటుంటారు. ఎక్కువ తిమ్మిర్లు పట్టినాయనుకో అవి ఫ్యూచర్‌లో పెరాలిసిస్ వస్తదేమో అట్లా అని ఆలోచిస్తుంటారు. అంటే చేతులు ఏమన్నా వంకరైపోయి, అది మేబీ అది వీక్‌నెస్ వల్ల అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ ఊరికే తిమ్మర్లు అలాంటివి వచ్చే వాళ్ళకి ఫ్యూచర్‌లో పెరాలిసిస్ వస్తదని ఒక మాట అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే మనకు ఫస్ట్ ఏం అర్థం అవ్వాలంటే, చేతుల్లో తిమ్మిర్లు కానీ, కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ హ్మ్. వందల కారణాల వల్ల వస్తుంది. హ్మ్. ఇప్పుడు బై ఛాన్స్ ఓన్లీ డీహైడ్రేషన్ అయిందనుకోండి, హ్మ్. మీరు వాటర్ చక్కగా తీసుకుంటలేరు, చేతులు పట్టేయడం, కాళ్ళు పట్టేయడం, కాళ్ళల్లో తిమ్మిర్లు అప్పుడే వస్తాయి. హ్మ్. మళ్ళా ఒక్కొక్కసారి సోడియం, పొటాషియం ఎలక్ట్రోలైట్స్ హ్మ్. అది కూడా కింద పైన అయితే కూడా ఇట్లా అవుతుంది. హ్మ్. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయనుకోండి, మెడ భాగంలో ప్రాబ్లం అయితే కూడా అవుతుంది. ఓకే. కాళ్ళల్లో తిమ్మిర్లు నడుము భాగంలో ప్రాబ్లం అయితే కూడా అవుతుంది. హ్మ్. మళ్ళీ కాళ్ళు లాగడం, సియాటికా ప్రాబ్లం అంటారు కదా, హ్మ్. దాంట్లో కూడా అవుతుంది. హ్మ్. మళ్ళీ షుగర్ వ్యాధి, హ్మ్. డయాబెటిక్ న్యూరోపతి, హ్మ్. అరికాల్ మంటలు, తిమ్మిర్లు, నొప్పులు, ఇవన్నీ అవుతాయి. ఇట్లా ఈ మధ్య అయితే చాలా మంది ఎట్లా వస్తారు అంటే, గజ్వేల్ నుంచి ఒక అతను వచ్చి, ఏజ్ ఏమో 28 ఇయర్స్, వచ్చి డాక్టర్ నాకు పెరిఫరల్ న్యూరోపతి అయిపోయింది అన్న. హ్మ్. మీకెట్లా తెలుసు అనేసి అడిగినాం. లేదు, ఇట్లా చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళు మొత్తం లాగుతున్నాయి,
హ్మ్. మళ్ళా పెరిఫరల్ న్యూరోపతి అని ఎవరన్నారంటే, లేదు నేను ఆన్‌లైన్‌లో చూసుకున్నా. ఓకే. మొత్తం నాకు తెలిసిపోయింది. మీరు మందు హ్మ్. ఇచ్చేసేయండి అని. ఈయన ఏం పని చేస్తాడంటే డెలివరీ దాంట్లో చేస్తాడు. ఓకే. డెలివరీ బాయ్ లాగా ఆ! చేస్తాడు. హ్మ్. అది కొరియర్‌లు అవన్నీ ఉంటాయి కదా! హ్మ్. దాంట్లో చేస్తాడు. ఇప్పుడు నేను అడిగిన ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు రోజు? హ్మ్. అంటే ఒక 30-50 కిలోమీటర్లు అయితాయి. ఏం బండి వాడుతున్నారు? ఎన్నేండ్లయింది బండి కొని? అంటే అది బండి కూడా చాలా పాతగుంది మళ్ళా. హ్మ్. దానికి షాక్ అబ్జార్బర్‌లు కూడా సక్కగా పనిచేస్తలేవు. హ్మ్. నడుము భాగంది ఒక ఎక్స్‌రే తీపియండి అన్నాను. నడుము భాగంది ఎక్స్‌రే తీపిచ్చిర్రు. నడుము భాగంలో ఆ ఏజ్‌లోనే డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. ఓకే. హ్మ్. మీకు ప్రాబ్లమ్ కాళ్ళల్లో గాదు, పెరిఫరల్ న్యూరోపతి గాదు. ఇక్కడే ప్రాబ్లమ్ ఉంది హ్మ్. అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేసినాం పేషెంట్‌కి ఇట్లా ఉంటది అనేసి. అయితే ఏందంటే మనకు ఇట్లా బైక్‌ల మీద తిరుగుడుతోటి గూడా ఇట్లా వస్తాయి ఓకే. ప్రాబ్లమ్స్. మళ్ళా ఇంకా డయాబెటిస్ చెప్పిన థైరాయిడ్ వ్యాధి వల్ల గూడా వస్తది. హ్మ్. థైరాయిడ్ వ్యాధి వల్ల గూడా నరాలకు ప్రాబ్లమ్ అయితది. మళ్ళా తర్వాత ఏందంటే ఇప్పుడు మీరు పక్షవాతం అన్నారు. హ్మ్. ఇప్పుడు కాళ్ళల్లో ఉన్న నరాలకి, చేతుల్లో ఉన్న నరాలకి ఇక్కడ ప్రాబ్లమ్ గాదు. నరాలు అన్ని టిప్స్ వరకుంటాయి. హ్మ్. కానీ పక్షవాతం ఎట్లా వస్తది? పక్షవాతం 2 కారణాల వల్ల వస్తది. ఒకటి హెమోరేజిక్. ఇంకోటి ఇస్చిమిక్. హ్మ్. ఏదైతే మన బ్రెయిన్ ఉంటది గదా! మన బుర్ర ఉంటది గదా! ఈ అవును. అన్ని నరాలకి అది ట్రాన్స్‌ఫార్మర్ అన్నమాట. హ్మ్. అన్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మన బ్రెయిన్‌లకెళ్ళి అన్ని నరాలకు పోతాయి. అయితే ఏమైతదంటే మనకు ట్రైగ్లిసరైడ్ ఎక్కువున్నా, కొలెస్ట్రాల్ ఎక్కువున్నా అందరూ ఏమనుకుంటారు నరాలదే ప్రాబ్లమ్ పక్షవాతం. ఉంది నరాల ప్రాబ్లమ్. కానీ మీ మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ప్రాబ్లమ్ అవ్వడం వల్ల నరాల్లో ప్రాబ్లమ్ అయితది. హ్మ్. బ్రెయిన్‌కి రక్తం పోతది. ఇప్పుడు ఏదైతే రక్తనాళాలు ఉంటాయి గదా! ఆర్టరీలు ఉంటాయి గదా! దాంట్లో కొలెస్ట్రాల్ జమ అయితది. ఇప్పుడు కొలెస్ట్రాల్ జమ అయిందనుకోండి రక్తనాళలో అది ఇంత లావు అయి ఉండేది ఇంత అయిపోతది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కొలెస్ట్రాల్ అక్యుములేషన్ మొత్తం అయిపోయింది. ఫ్యాటే ఉంది. అవును. అట్లా ఎథెరోస్క్లెరోసిస్ అయితది. అంటే ఏంది రక్తనాళ పాడైతుంది. హ్మ్. ఇప్పుడు ఇది రక్తనాళ ఏం సప్లై చేస్తది? రక్తం సప్లై చేస్తది. హ్మ్. ఏడంటే అన్ని పార్ట్‌లకి సప్లై చేస్తది. బ్రెయిన్ వరకు గూడా పోవాలి రక్తం. బ్రెయిన్‌కి రక్తం కరెక్ట్ పోతేనే మన బుర్ర సరిగా పనిచేస్తది. మన నరాలు సరిగా పనిచేస్తాయి. హ్మ్. ఎందుకు? ఇది ఆక్సిజన్ తీసుకపోతది. హ్మ్. మినరల్స్ తీసుకపోతది. న్యూట్రియంట్స్ తీసుకపోతది. అన్నీ తీసుకొని పోతది. ఎలక్ట్రోలైట్స్ తీసుకపోతది. మెయిన్ అయితే ఎలక్ట్రోలైట్స్. ఇప్పుడు ఇవన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఇంత ఉండే పైపు ఇంతే అయిపోయింది. సన్నగా అయిపోయింది. హ్మ్. ఏమైతది? దాని మీద రక్తం ప్రెషర్ ఎక్కువ పడతది. ఒక్కొక్కసారి అది పేలిపోతది. బుర్ర లోపల ఉన్న రక్తనాళ పేలిపోతది. హ్మ్. లీకేజ్ ప్రాబ్లమ్. ఓకే. అక్కడ రక్తం ప్రెషర్ లీక్ అయితది. ఎక్కువైపోయి ఆ! నరాలన్నీ బ్లాస్ట్ అయిపోతాయి మొత్తం. హ్మ్. పేలిపోతే ఏమైతది? ఇప్పుడు రక్తం దీంట్లోకెళ్ళే పోతది గదా! బ్రెయిన్‌లో లీకేజ్ అయితదా? హ్మ్. అవును. లీకేజ్ అయ్యి అక్కడ హెమోరేజ్ లాగా ఫార్మ్ అయితది. ఓకే. దాన్ని హెమోరేజిక్ స్ట్రోక్ అంటారు. హ్మ్. దాంతోటొస్తది పక్షవాతం. ఓకే. ఓకే. హెమిప్లేజియా అంటారు. అంటే హ్మ్. ఒక సైడ్ పనిచేస్తలేవు చేతులు, కాళ్ళు. హ్మ్. పక్షవాతం. ఇది పనిచేస్తలేదు. హ్మ్. మాట సరిగా వస్తలేదు. ఓకే. ఇట్లా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే ఎథెరోస్క్లెరోసిస్ అన్నా అంటే ఏంది కొలెస్ట్రాల్ జమ అయ్యి అక్కడ మొత్తం ఇట్లా అయిపోవడం. ఎక్కడో కాళ్ళలో గాని, చేతుల్లో గాని ఎక్కడో హ్మ్. రక్తనాళాలో ఏమైతది మొత్తం జామ్ అయిపోతది. కానీ ప్రెషర్ తోటి రక్తం పోతుంది గదా! హ్మ్. ఆ ప్రెషర్ తోటి ఏమైతది ఆ పీస్ అక్కడ బ్రేక్ అయిపోతది. ఎంబోలై అంటారు దాన్ని. ఓకే. ఇప్పుడు అది రక్తంలో ఫ్లో అయితుంది. హ్మ్. ఇంత ఉంది ఆ పీస్. ఉన్న రక్తనాళ ఇంత ఉంది. హ్మ్. చిన్నగుంది. రక్తనాళ డయామీటర్ కన్నా చిన్నగుంది. హ్మ్. ఇప్పుడు అది తిరుగుతుంది మీ శరీరంలో. హ్మ్. అది మీ బ్రెయిన్‌కి పోతది గదా! అక్కడ రక్తనాళాలు సన్నగుంటాయి. జామ్ జేసేస్తది. ఓకే. ట్యాప్‌లో కచరా వస్తే ఎట్లా జామ్ అయిపోతది? హ్మ్. ఇంకా సో, నీళ్ళొస్తాయా? మొత్తం అక్కడ ఇల్లంతా జామ్ అయిపోతది. టప్ 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 కొట్టాలి దాన్ని గట్టిగా. హ్మ్. అవును. లేకపోతే సాగు జేపియాలి. జామ్ అయిపోయినంక ఏమైతది? ఇంకా ఫ్లో ఆగిపోతది రక్తంది. అంతే. బ్రెయిన్‌కి ఆక్సిజన్ పోతుందా? వెళ్ళట్లేదు. పోవట్లేదు. ఏమైతది? పక్షవాతం వస్తది. హ్మ్. అయితే ఏందంటే చేతిల్లో తిమ్మిర్లు వల్ల పక్షవాతం రావడం కారణం గాదు. కానీ కూసోనే ఉండడం, హ్మ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, ఓకే. ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం, హ్మ్. తాగుడు, సిగరెట్లు, గుట్కాలు, పాన్లు, గీన్లు అన్నీ నడుస్తున్నాయి. హ్మ్. ఏమైపోతది? అయితది. ఇప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్‌కి అవి అసలు ఎట్లా వస్తాయి, ఏంటి అని జెప్పారు. సో, వాటిని సాల్వ్ జేసుకోవాలంటే మనకేమన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయంటారా?
అయితే నరాల నొప్పుల గురించి మాట్లాడినాం మనం. ఉమ్, షుగర్ వ్యాధి వల్ల వస్తుంది అనుకోండి నరాల నొప్పులు. ఉమ్, షుగర్ వ్యాధి వల్ల నరాల నొప్పులు వస్తున్నాయంటే వైట్ టీ అనేసి టీ ఉంటుంది. ఉమ్. వైట్ టీ చేసుకోవాలి. ఎట్లా వైట్ టీ చేసుకోవాలి? చాలా వైట్ టీ. రకాల టీలు విన్నాం కానీ వైట్ అవును. టీ ఎట్లుంటది అంటారు అసలు? వైట్ టీ ఎట్లుంటది అంటే ఉమ్, టీ లానే ఉంటది, పేరుకి మాత్రం వైట్ టీ ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో డైలీ చాయ్ తాగుతాం కదా, లిప్టన్ తాగుతాం, రెడ్ లేబుల్ తాగుతాం, అవును. మళ్ళా ఇట్లా రకరకాలవి ఉన్నాయి కదా, తాజ్ మహల్ ఉంది. ఉమ్, ఇది బ్లాక్ టీ. ఉమ్, ఉమ్, డికాక్షన్ చేసుకొని తాగినరు అనుకోండి, ఉమ్, దీంట్లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఉమ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చక్కెర యాడ్ చేయలేదు అనుకోండి, దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. Hmm. దీనికైనా జర ఎక్కువ గ్రీన్ టీ, ఉమ్, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జర కిడ్నీ హెల్త్కి మంచిగా ఉంటుంది, మళ్ళీ నరాలకు మంచిగా ఉంటుంది. ఉమ్. షుగర్ వ్యాధి వల్ల నరాలు డ్యామేజ్ అయినాయి అంటే దానికి మంచిగా ఉంటుంది. కానీ దీనికైనా మంచిది అంటే వైట్ టీ. ఓకే. ఏంటి అంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు మాకు? ఇంతకీ ఏంటిది అది వైట్ టీ అంటే గ్రీన్ టీ ఏంటి? లాగానే ఎట్లా ఉంటుంది. చేసుకోవాలి ఎట్లా అంటారు? చేసుకోవాలంటే ఉమ్, ఇప్పుడు గ్రీన్ టీ చాక్పత్తి, బ్లాక్ టీ చాక్పత్తి సేమ్ ఉంటుందా? ఆహా, ఉండదు, వేరే వేరే ఉంటాయి. వేరే ఉంటుంది కదా. వైట్ టీ చాక్పత్తి కూడా వేరే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎక్కువ దొరకదు, ఉమ్, మన కిరాణా దుకాణంలో దొరకదు, ఉమ్, మనకు సూపర్ మార్కెట్లో దొరకదు, ఉమ్, ఆన్లైన్లో దొరుకుతుంది. ఓకే. తెప్పించుకోండి. గ్రీన్ టీ ఎట్లా తయారు చేసుకుంటారు అట్లా తయారు చేసుకోండి. ఉమ్. చాయ్ బదులు అది తాగండి. ఇప్పుడు కొందరు సో అంటే ఏమంటారు, ఇప్పుడు మనకి వైట్ టీ అనగానే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటది అంటారా? ఉంటది. ఇప్పుడు మీరు సెర్చ్ చేసి చూడండి, ఉందా ఓకే. లేదా, ఉంటది. ఓకే. అట్లా తెప్పించుకోండి. ఉమ్, మళ్ళా ఇంకోటి నేను చెప్తా, ఇప్పుడు ఈ గ్రీన్ టీ చేసుకున్నా, వైట్ టీ చేసుకున్నా, మీ ఇష్టం, మీ మ్మ్. ప్రిఫరెన్స్. టీ బ్యాగ్లో వస్తుంది. ఉమ్, చాలా మంది ఏం చేస్తారు, నీళ్ళు గరం చేసుకొని దాంట్లో టీ బ్యాగ్ వేసుకుంటారు. అవును. అట్లా చేయొద్దు. ఉమ్, ఎందుకు చేయొద్దు? ఉమ్, టీ బ్యాగ్ ఏదైతే ఉంటుంది ఉమ్. దాంట్లో మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓన్లీ పేపర్ తయారు చేసి వాడు బ్యాగ్ తయారు చేసి ఇచ్చిండు అనుకోండి, ఉమ్, వేడి నీళ్ళు వేయంగానే పేపర్ ఫైబర్ మొత్తం దూరం దూరం అయి మొత్తం చాక్పత్తి దాంట్లో పడిపోతుంది, అవును. పేపర్ కూడా కలిసిపోతుంది. ఉమ్, అప్పుడు వైట్ వైట్ కనిపించేసరికి మన గ్రీన్ టీ కూడా వైట్ టీ లాగా అనిపిస్తుంది. ఓహ్, అయితే ఏంటంటే ఉమ్, అది కావద్దనేసి మైక్రో ప్లాస్టిక్ లేయరింగ్ చేస్తారు దానికి. ఉమ్హుం. ప్లాస్టిక్ చాలా డేంజరస్. అవును. ఆ టీ బ్యాగ్ మీరు డిప్ చేసి తాగితే అది దాంట్లో కలిసిపోయి మీ శరీరంలో పోతుంది, నరాల ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ఉమ్, కత్తర్ తీసుకొని దాన్ని కట్ చేయాలి ఫస్ట్. ఓకే. బాయిలింగ్ వాటర్లో వేసేయాలి, పొయ్యి బంద్ చేయాలి, ఉమ్, 2 నిమిషాలు వదిలేసేయాలి. చెన్నీ ఉంటుంది కదా మన ఇంట్లో, ఉమ్, ఆ చెన్నీ కూడా స్టీల్ చెన్నీ వాడాలి. ఓకే. మనం ఏం చేస్తాం, 10 రూపాయలు చెన్నీ వాడతాం, ప్లాస్టిక్ చెన్నీ ప్లాస్టిక్ ఉంటుంది. తీసుకుంటారు. ఉమ్, అవి వాడకండి. ఏమవుతుంది, రోజు మీరు దాన్ని ఫిల్టర్ చేస్తారు, దాంట్లో ఉన్న ప్లాస్టిక్ కూడా కలిసిపోతుంటుంది. ఉమ్, ప్లాస్టిక్ వేడి చేస్తే ఏమవుతుంది, కాలుతుంది, అది ఉమ్. లిక్విడ్ అయిపోతుంది మొత్తం. రోజు దాని మీద వేడి నీళ్ళు వేస్తే ఏమవుతుంది, అది కూడా ఖరాబ్ కొంచెం అవుతుంది కొంచెం కదా. కొంచెం కొంచెం ఆ. ప్లాస్టిక్ అంతా కూడా తాగుతున్నాం మనం తాగుతున్నాం, తెలియకుండా. దాంతో కూడా నరాల నొప్పులు వస్తున్నాయి. ఉమ్, అందుకే అది చేయకండి. ఇట్లా కట్ చేసి టీ ఉమ్, బ్యాగ్ ఖాళీ చేసి తయారు చేసుకోండి. ఉమ్, అట్లా టోటల్ నార్మల్ మనం ఏం చేస్తాం, కర్రీ వండుకుంటున్నాం అనుకోండి, ఉమ్, కుక్కర్లో పోపు పెడతాం, టమాటా వేస్తాం, క్యారెట్ వేస్తాం, బీన్స్ వేస్తాం, మిక్స్ వెజ్ కర్రీ చేసుకుంటున్నాం, కొంచెం గోబీ వేస్తాం, ఉమ్, ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, మసాలా వేస్తాం, బంద్ చేస్తాం కుక్కర్. 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది కదా. ఆ కర్రీ వండిపోయి కుక్కర్ చల్లగా అయిపోతుంది, మన చాయ్ ఇంకా బాయిల్ అయితేనే ఉంటుంది. ఆ, చాలా మంది అట్లనే చేస్తారు. అయితే ఏంటంటే అంతసేపు బాయిల్ చేసిండ్రు అనుకోండి, ఉమ్, ఒకటి ఏంటంటే గ్యాస్ కూడా తక్కువ దొరుకుతుంది ఇప్పుడు. అవును, అది అవునా కూడా కదా? ఆలోచించాలి. మళ్ళీ దానిపైన ఏంటంటే ఇంతసేపు బాయిల్ చేస్తే మీరు దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ని చంపేసి దాన్ని విషంలాగా తయారు చేస్తారు. ఉమ్, మరిగిచ్చి మరిగిచ్చి బాగా ఇట్లా చిక్కగా అవ్వాలి. చిక్కుండాలి. చాలా మందికి చిక్కగా తాగుతారు అట్లా. ఉమ్, అట్లా తాగొద్దు, ఉమ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతుంది, ఓకే. నరాల ప్రాబ్లం పెరుగుతుంది, ఉమ్, షుగర్ వ్యాధికి మంచిది కాదు. అదే బాయిల్ చేసి ఓన్లీ వాటర్ పోయి బంద్ చేసి దాంట్లో చాక్పత్తి వేసి వదిలేస్తే ఉమ్, అది షుగర్కి మంచిది, నరాలకు మంచిది, బీపీకి మంచిది, థైరాయిడ్కి మంచిది, ఉమ్. నిద్రలేని సమస్యకి కూడా మంచిది కరెక్ట్ టైంకి తాగితే. కొంతమందికి ఏంటంటే ఎంత ఎక్కువ మరిగితే అంత ఎక్కువ టేస్ట్ ఉంటుందని ఫీలింగ్ అనమాట వాళ్ళకి. కానీ దానివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియదు వాళ్ళకి. ఉమ్, అట్లా
ఎక్కువసేపు చేసి తాగితే మీకు లేని అన్ని రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా తాగొద్దు. మళ్ళా ఏంది ఇప్పుడు వైట్ టీ అట్లా తాగుతాం. ఇది నరాలకు మంచిది, షుగర్ వ్యాధికి మంచిది. ఇప్పుడు నడుము నొప్పి ఉంది, మనకు డీజనరేషన్ చేంజెస్ అయినాయి, దానివల్ల నరాల నొప్పులు వస్తున్నాయి. L4 L5 ప్రాబ్లం ఉంది డాక్టర్ అనేసి చాలా మంది వస్తారు. ఆపరేషన్కి పోయే స్టేజ్ వాళ్ళకి కూడా వస్తారు. హోమియోపతి మందులు ఇస్తాం, వాళ్ళని బట్టి వాళ్ళకు చెప్తాం ఏమైనా హోమ్ రెమెడీ కూడా ఉందనుకోండి. ఇట్లాంటి ప్రాబ్లం ఉందనుకోండి, మీరేం చేయాలంటే పెరుగు తినాలి. మజ్జిగ కాదు. అందరు ఏం చేస్తారు, లాస్ట్కి రైస్ వేస్తారు, దాని మీద కొంచెం పెరుగు, ఏదో పావు చెంచా పెరుగు వేస్తారు, మళ్ళీ చేతులు ఇట్లా చేసుకొని దాంట్లో కలుపుకొని తింటారు. దాంట్లో పెరుగు ఎంత ఉంది, ఒక చెంచా. చెంచా కూడా కాదు. మంచిగా పెరుగు తీసుకోండి, మంచిగా పెరుగు తీసుకొని అన్నంలో కలుపుకొని తినండి. ప్రోబయాటిక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ A B C D E K అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఏంది అంటే బొక్కలు డ్యామేజ్ అయినాయి, దానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే బై ఛాన్స్ మీకు నైట్ కొంచెం రైస్ మిగిలిపోయింది అనుకోండి, మట్టిది గిన్నె తీసుకోవాలి. మట్టిది గిన్నె తీసుకొని దీంట్లో ఆ రైస్ వేయాలి, దాంట్లో పాలేయాలి, 2 మిరపకాయలు కట్ చేసుకొని వేసేయాలి, మిరియాల బుక్ని కొంచెం వేయాలి, కొంచెం ఉప్పు వేయాలి. మళ్ళీ దాని తర్వాత దీంట్లో కొంచెం పెరుగు వేసి మొత్తం కలిపేసి పెట్టేసేయాలి. వాటర్ ఎక్కువ వేయొద్దు, సద్దన్నం లాగా తయారైపోతుంది. అవునా కాదా? అవును. నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి, మంచిగా ఉంటుంది. ఇంతకు ముందు ఇలాంటి రెసిపీస్ అన్ని పెద్దవాళ్ళు చేసుకొని వాళ్ళు పొలం పనులకు వెళ్ళేటప్పుడు పెట్టుకుని తినేవాళ్ళు. ఇప్పుడు దీనికోసము స్పెషల్గా మనకి ఎక్కడ చూస్తే సోషల్ మీడియాలో అంతా ఇట్లా చద్దన్నం చేసుకోవడానికి రెసిపీలు కూడా చెప్తున్నారు. రెసిపీలు ఏంది, రెస్టారెంట్లు కూడా తయారవుతున్నాయి. అవును, అంత మంచి ఫుడ్ ని అందరు ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు. నరాలకు చాలా మంచిగా ఉంటుంది, బొక్కలకు చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే బొక్కలు డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు నరాల ప్రాబ్లం వచ్చింది. మళ్ళా ఇంకోటి ఏంటంటే మెనోపాజ్ తర్వాత నరాల నొప్పులు స్టార్ట్ అవుతాయి, హార్ట్ ఫ్లషెస్ వస్తాయి, కాళ్ళల్లో మంటలు స్టార్ట్ అవుతాయి. కాళ్ళల్లోనే కాదు, మొత్తం బాడీనే మంటలాగా అయిపోతుంది. మీరేం చేయాలంటే ఈ సద్దన్నం మీరు చేసుకుంటారు కదా, దాంట్లో జీలకర్ర పౌడర్ వేయాలి. నైట్ పెట్టేటప్పుడే జీలకర్ర పౌడర్ వేయండి, కళ్యామాకుల పొడి వేయండి, కలిపేసి పెట్టేసేయండి. అది హెల్ప్ఫుల్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి ఉంది, నరాలు కూడా డ్యామేజ్ అయినాయి అనుకోండి, మునగాకుది కూడా పొడి వస్తుంది, కారం పొడి వస్తుంది దాన్ని, అది కలిపేసి పెట్టేసేయండి. పైనకెళ్ళి ఏం వేసుకోవద్దు, నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని దాంట్లోనే కలిపేసి పెట్టేసేయాలి. సో నైట్ అంతా అది మంచిగా సోక్ అవుతుంది అన్నమాట, మంచిగా ఏమంటారు ఫర్మెంటేట్ అవుతుంది. మళ్ళీ మన దేశంలోనే పెరుగుని కర్డ్ అంటారు, వేరే వాళ్ళు యోగర్ట్ అంటారు. అవును. అయితే ఏంది అంటే ఈ పెరుగులో ఇన్ని శక్తులు ఉంటాయి, రోగ నిరోధక శక్తులు ఉంటాయి. మళ్ళా తర్వాత ఏందంటే ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి ఉందనుకోండి, థైరాయిడ్ వ్యాధి ఉంటే మీరు దానివల్ల మీకు ఇట్లా అవుతున్నాయి అనుకోండి నొప్పులు. థైరాయిడ్ వ్యాధి ఉన్నా, షుగర్ వ్యాధి ఉన్నా మీరు ఏం చేయండి అంటే మన ముంగికి పల్లి ఉంటుంది కదా, మునక్కాయ ఉంటుంది కదా, 2 తీసుకోండి, కట్ చేసుకొని కుక్కర్లో వేయండి, వాటర్ వేయండి, బాయిల్ చేయండి, 2-3 సీటీలు వస్తాయి, బంద్ చేయండి, చల్లగా అవుతుంది. అది తీసేయండి, పప్పు గుత్తి తీసుకొని మొత్తం దాన్ని మ్యాష్ చేయండి, అన్ని కాడీలు మిగులుతాయి కదా, తీసి పడేసేయండి. కొంచెం మిరియాల పౌడర్ వేయండి, కొంచెం ఉప్పు, వెరీ లెస్ ఉప్పు, కొంచెం యాపిల్ సిడర్ విnegar వేయండి దాంట్లో కొద్దిగానే. ఇది మీ హెల్త్కి చాలా లాభం తీసుకొని వస్తుంది. దీన్ని మొరింగా సూప్ అంటారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా తాగుతారు. వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. థైరాయిడ్ వ్యాధికి కూడా చాలా మంచిది. థైరాయిడ్ వ్యాధి వల్ల నరాల నొప్పులు వస్తున్నాయంటే దాంట్లో కూడా హెల్ప్ చేస్తుంది.
హ్మ్. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తది. హ్మ్. ఇమ్యూనిటీని పెంచుతది. షుగర్ వ్యాధి కోసం మంచిది. హ్మ్. మళ్ళా దాని తర్వాత నరాల నొప్పుల కోసం కూడా మంచిది. ఇవన్నీ చేస్తున్నారు. థైరాయిడ్ వ్యాధి ఉంది. మీరు ఏం చేయాలంటే అయోడియం అనేసి హోమియోపతి మందు ఉంటది. ఓకే. అయోడియం అనేసి హోమియోపతి మందు ఏదైతే ఉంటది, ఇది 6C పొటెన్సీ తీసుకోవాలి. హ్మ్. వారానికి ఒకసారి వేసుకోవాలి. థైరాయిడ్ వ్యాధి వల్ల నరాల నొప్పులు వస్తున్నాయంటే అది హెల్ప్ చేస్తుంది. థైరాయిడ్ వ్యాధి పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పట్లేదు. హ్మ్. థైరాయిడ్ వ్యాధి వల్ల నరాల నొప్పులు వస్తుంది అంటే దానికి హెల్ప్ చేస్తుంది. అట్లా ఇవి నరాల గురించి జర కొన్ని హ్మ్. చెప్పినా మీకు. అంతే. ఓకే. సో, అంటే ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ గూడా చాలా మంచి రెమెడీస్ అండి. సో, ఎవరైతే థైరాయిడ్‌తో బాధపడుతున్నారో ఎక్కువయ్యి అండ్ షుగర్ ఉన్న పేషెంట్స్ తీసుకోవచ్చు. సో, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గూడా మంచి టీ ఎలా పెట్టుకోవాలో చెప్పారు. సో, మార్నింగ్ మంచి హై ప్రోటీన్ ఫుడ్ అది. మంచి కర్డ్ రైస్ ఎలా చేసుకోవాలి అండ్ సూప్ గూడా చెప్పారు. సో, అండ్ అలాగే ఇంకొక క్వెషన్ ఏంటంటే చాలామంది షుగర్ పేషెంట్స్‌లో షుగర్ వాళ్ళు కంట్రోల్ లేనప్పుడు కొంతమందిలో ఐ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అసలు ఈ ఆర్గాన్ డ్యామేజ్ అనేది షుగర్ పేషెంట్‌లో ఎందుకు అవుతది? మీరు ట్రీట్మెంట్ ఇస్తున్న పేషెంట్స్‌కి ఎవరిదైనా ఇట్లా అయ్యిందా? ఏమన్నా మీకు తెలిసిన స్టోరీ ఏదన్నా చెప్తారా? షుగర్ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకున్నారనుకోండి. షుగర్ ఎందుకు వచ్చింది? లైఫ్ స్టైల్ డిసార్డర్ షుగర్. హ్మ్. స్ట్రెస్ ఉండి, లైఫ్ స్టైల్ చక్కగా లేకపోతే, నిద్ర చక్కగా లేకపోతే, వెయిట్ ఎక్కువ ఉంటే, జెనెటిక్ ఫ్యాక్టర్ ఇవన్నీ సరే. కానీ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి మనిషి వస్తుంది. ఈ స్ట్రెస్ ఎక్కువ ఉంది, షుగర్ అది వచ్చేసింది. దాని తర్వాత కూడా మీరు స్ట్రెస్ మీద నీ కంట్రోల్ చేసుకుంటలేరు అంటే ఏమవుతుంది? ఆర్గన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. మీరు ఓకే. కిడ్నీలు అన్నారు, కంటి చూపు అన్నారు, హ్మ్. బొక్కల మీద కూడా ఎఫెక్ట్ వేస్తుంది షుగర్ వ్యాధి. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్ మెటబాలిజం చక్కగా అయితలేదు బాడీలో. అంటే హ్మ్. మీరు తినే ఫుడ్ ఏ ఫుడ్ తిన్నా దాంట్లో షుగర్ ఉంటుంది. హ్మ్. ఏ ఫుడ్ తిన్నా అంటే మిరపకాయలో కూడా షుగర్ ఉంటుందా? ఉంటుంది షుగర్. ఓకే. మిరపకాయలో కూడా షుగర్ ఉంటుంది. అంటే హ్మ్. కార్బోహైడ్రేట్ ఉంటుంది. హ్మ్. కార్బోహైడ్రేటే ప్రాబ్లం కదా. కార్బోహైడ్రేట్ పేరు ఎంత పెద్దగా ఉంది, హ్మ్. అవునా కదా? హ్మ్. దానికి చిన్న ముద్దు పేరు ఇచ్చిన. హ్మ్. ఏంది? షుగర్ వ్యాధి. ఓకే. కార్బోహైడ్రేట్ మెటబాలిజం ప్రాబ్లం. హ్మ్. అన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ పోతుంది బాడీలో, షుగర్ ఉంటుంది దాంట్లో, రక్తంలో వెళ్ళిపోతుంది తినాక. రక్తంలో ఏమవుతుంది? షుగర్ పెరిగింది. నార్మల్ మనిషిలో ఏమవుతుంది? ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. నార్మల్ మనిషిలో ఏమవుతుంది? రిలీజ్ అయిన ఇన్సులిన్ శరీరం వాడుకుంటుంది. హ్మ్. వాడుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇన్సులిన్ ప్రొడక్షన్ ఐదర్ తక్కువ ఉంది, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది. హ్మ్. అంటే బాడీ మర్చిపోయింది ఇన్సులిన్ ఎట్లా వాడుకోవాలి. హ్మ్. షుగర్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ షుగర్ ఇంత పెరగడం వల్ల అన్ని ఆర్గన్స్కి కంటిన్యూస్లీ ఎక్కువ షుగర్ పోతుందా? హ్మ్. అవును. ఇక్కడ పోతుంది బుర్రలో. బ్రెయిన్‌కి మొత్తం ఏమవుతుంది? అటాక్ అవుతది బాడీ అంతా. మొత్తం హ్మ్. బాడీలో షుగర్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. అంటే ఒకటేసారి కాదు. హ్మ్. ఇప్పుడు చెరుకు రసం ఉంటుంది కదా, అవును. మనం ఇప్పుడే తాగినాం అనుకోండి, హ్మ్. ఒక్క నిమిషం వదిలేసి షుగర్ టెస్ట్ చేసుకున్నాం అనుకోండి, హ్మ్. మనకు కూడా షుగర్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. హ్మ్. సాయంత్రం చెక్ చేసుకున్నారు అనుకోండి, తాగినాక ఒక హ్మ్. 5-6 గంటలతో నార్మల్ వస్తుంది. ఎందుకు? మనకు ఇన్సులిన్ రిలీజ్ అయింది, హ్మ్. అది మొత్తం మెటబలైజ్ అయిపోయింది. బ్రెయిన్కి కూడా ఎక్కువ షుగర్ పోలేదు. బ్రెయిన్కి ఎక్కువ షుగర్ పోతుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్లో బ్రెయిన్కి ఎక్కువ షుగర్ పోయి ఇప్పుడు బ్రెయిన్ ఏమో హైపర్ యాక్టివ్ అయిపోతుంది ఒకటేసారి. హ్మ్. కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎట్లా? ఏంది? ఇట్లా సడన్గా మాట్లాడడం, హ్మ్. మళ్ళీ దాని తర్వాత హ్మ్. బ్రెయిన్ ఫాగ్ అవ్వడం, సడన్గా హ్మ్. డల్ అయిపోవడం, సడన్గా యాక్టివ్ అయిపోవడం, హ్మ్. ఇట్లా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత మెల్లమెల్లగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నీరసం రావడం స్టార్ట్ అవుతుంది. నరాల్ బ్రెయిన్ రెండు కనెక్టెడ్, హ్మ్. రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఫర్గెట్ఫుల్నెస్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, షుగర్ పేషెంట్లు చెప్తారు, డాక్టర్ నాకు ఈ మధ్య మతి మార్పు పెరిగిపోతుంది. అవునవును. తాళం చెయ్యి ఎక్కడ పెడుతున్నానో గుర్తుంటలేదు నాకు. హ్మ్. తాళం చెయ్యి ఎక్కడ పెడుతున్నా గుర్తుంటలేదు. హ్మ్. ఒక్కటే కాడ పెట్టాలనుకుంటా వేరే కాడ పెట్టేస్తా. అవును. ఇట్లా మాట్లాడతారు. ఎందుకు? షుగర్ వ్యాధి వల్ల ఎఫెక్ట్ అది. హ్మ్. కంటి చూపు డ్యామేజ్ అవుతుంది, రెటీనా డ్యామేజ్ అవుతుంది, నరం ఉంటుంది ఒకటి హ్మ్. ఆప్టిక్ నర్వ్, అది కూడా డ్యామేజ్ అవుతుంది. జుట్టు రాలుడు ఎక్కువైపోతుంది. మీరు ఒకటి చూడండి, గాదు, 2 గాదు చాలా సమస్యలు షుగర్ వచ్చేస్తాయి. వ్యాధి ఉన్నోళ్ళకి మీరు చూడండి,
వాళ్ళ జుట్టు సన్నగా అయిపోతుంది మెల్లమెల్లగా. ఓకే. హ్మ్. వినిపియదు సరిగా. హ్మ్. ఇయర్‌లో ఒటైటిస్ మీడియా అంటే ఇయర్ ఇన్ఫెక్షన్. మళ్ళీ సపురేటెడ్ ఒటైటిస్ మీడియా హ్మ్. అంటే చీమ్ రావడం హ్మ్. చెవుల. ఓకే. ఓకే. ఆ! నోట్లో ఫ్రీక్వెంట్‌గా పొక్కుళ్ళవ్వడం, హ్మ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అవ్వడం, హ్మ్. గ్యాస్ట్రైటిస్ అవ్వడం, సో, తిన్నది ఇవన్నీ సరిగ్గా అరగకపోవడం. అరగకపోవడం. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ కావద్దు కదా! అవును. చేతుల్లో తిమ్మిర్లు రావద్దు, హ్మ్. అరికాలు మంటలు రావద్దు. ఎందుకొస్తున్నాయి? షుగర్ పెరుగుతుంది కదా బాడీలో. హ్మ్. అయితే సో, అంటే మీరు చెప్పినట్టే డాక్టర్ చాలామంది ఏమనుకుంటారంటే, మేము టాబ్లెట్స్ ఏసేసుకుంటున్నాం గదా! ఇంకా ఇవి డైట్‌లు ఇవన్నీ ఎందుకు జేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇష్టం వచ్చినట్టు తింటూనే ఉంటారు. అట్లనే ఉంటారు. ఎందుకు అంటే అదే మీరన్నది ఒక రీజన్. హ్యాపీగా ఉంటాం, పోయేదెప్పుడు పోతాం అన్నది ఇంకొకటి. టాబ్లెట్‌లు ఏసుకుంటున్నాం గదా! ఏం తిన్నా మాకేం కాదని ఇంకొకటి. ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఏందంటే హ్మ్. ఇప్పుడు గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. ఇప్పుడు దాన్ని గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అనేసి కూడా చెప్తున్నారు. హ్మ్. అది ఎక్కువుంది. షుగర్ అది ఉంది. అది ఎక్కువుంది. 8, 9, 10 అట్లా ఉంది. షుగర్‌కి మందు మొదలుపెట్టిండ్రు. ఏమైతది? అది 6కి వస్తది. ఆ మందు మెటబాలిజంలో మీకు అంత ఎఫెక్ట్ ఉండదు. ఎంతైతే న్యాచురల్ ఉంటది. కొన్ని రోజులు మందులు పనిచేస్తాయి. హ్మ్. దాని తర్వాత మళ్ళా షుగర్ పెరుగుతది. అప్పుడు ఏం చేస్తారు? మందు డోస్ పెంచుతారు. హ్మ్. మళ్ళా కొన్ని రోజులు సెట్ అయితాయి. మళ్ళా మందుల డోస్ చేంజ్ చేస్తారు. ఇంకా స్ట్రాంగ్ మందు ఇస్తారు. హ్మ్. మళ్ళా ఏం చేస్తారు? రిపోర్ట్‌లో అయితే నార్మల్ వస్తుంది కదా! హ్మ్. హ్మ్. కానీ బాడీలో మనకున్న షౌకులకి, మనకున్న టెన్షన్‌లకి, మనకున్న అలవాట్లకి ఏమైతది? షుగర్ చేసే డ్యామేజ్ అయితే జరుగుతూనే ఉంది కాబట్టి డోస్ పెరుగుతుంది. అవును. అవునా హ్మ్. కాదా? లైఫ్ స్టైల్ చక్కగా లేదు. డ్యామేజ్ జరుగుతుంది. పేపర్ మీద కవర్ ఉంది. హ్మ్. అందుకే లోపల ఏముందో మీకు తెలుస్తలేదు. హ్మ్. పేపర్ ఎన్వలప్‌లో పెట్టినామంటే పేపర్ మీద ఏం రాసినాము అర్థం కాదు కదా! కరెక్టే కదా! సో, అంటే ఫస్ట్ వాళ్ళు మనకి డోసేజ్ పెరిగింది అన్నప్పుడే అర్థం అర్థం జేసుకోవాలి. చేసుకోవాలి. రోగం పెరుగుతుంది. యెస్. మనం కంట్రోల్‌లో లేము అని అర్థం జేసుకోవాలి. సో, మరి ఇలాంటి వాళ్ళకి ఏమన్నా ఇంట్లో బాగా తినే వాళ్ళకి ఏమన్నా రెమెడీస్ చెప్తారా మీరు? మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ చెప్పారు ప్రతీదీ ఒకటి మీరు చెప్పినట్టు 1, 2 గాదు. చాలా ఆర్గాన్స్ మీద అది మనకి ప్రభావం చూపిస్తుందని. సో, డైట్ తోటి వాళ్ళకి షుగర్ అయితే తగ్గదు. కానీ ఎట్లా కంట్రోల్ జేసుకోవాలనేది చెప్తారా? హోమియోపతి మందులు వాడితే పూర్తిగా రివర్స్ అయితది షుగర్. ఓకే. బై చాన్స్ మీరు ప్రీ డయాబెటిక్‌లో ఉన్నారనుకోండి. హ్మ్. మీరు ఏ డాక్టర్ దగ్గర ఎళ్ళే అవసరం లేదు. హ్మ్. మీరు ఏం చేస్తారంటే మర్క్ సాల్ అనేసి హోమియోపతి మందు ఉంటది. హ్మ్. మర్క్ సాల్ హ్మ్. 0/3 పొటెన్సీ. ఓకే. 0/3 పొటెన్సీ రోజుకి 10 గోళీలు ఏసుకోండి. హ్మ్. దాంతో పాటు 5000 స్టెప్స్ అని అనుకోండి. హ్మ్. స్టార్ట్ చేయండి నడవడం. దాంతో పాటు బయట తిండి బంద్ చేయండి. హ్మ్. దాని తర్వాత మీరు ఇంట్లో కూడా హ్మ్. నూనె వాడతారు కదా! హ్మ్. రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు. ఓకే. రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్, ట్రిపుల్ రిఫైన్డ్ ఇట్లా మొత్తం హల్చల్ పేర్లతోటి వస్తాయి ఆయిల్‌లు. అవును. హార్ట్ హెల్త్ అని ఉంటది దాని మీద. అవును. తిప్పి చూస్తే ఏమో పామ్ ఆయిల్ ఉంటది దాంట్లో. ఓకే. ఇవన్నీ బంద్ చేయండి. గానుగ నూనె వాడండి. దాంట్లో మంచిది ఏది అంటే ఒకటి కొబ్బరి నూనె, ఇంకోటి ఆవాల నూనె. హ్మ్. ఇవి వాడండి. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు ఇది వాడండి అంటే దీంతోటి మీకు ప్రీ డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్‌కి రారు మీరు. హ్మ్. అన్నీ చేస్తే వస్తారు. కొద్దిగానే వాడండి నూనె. ఏదో పేరు కోసం ఏస్తున్నారు. నూనె ఏదో ఖతం అవ్వాలి హ్మ్. అనేసి కొద్దిగా ఎయండి. పోపు పెట్టుకునేటప్పుడే కావాలి కదా మనకు. అవును. కొద్దిగా ఇంత ఎయాలి. దాంట్లోనే జీలకర్ర, రాయి అన్నీ ఏసి మీరు పోపు పెట్టుకోండి. హ్మ్. ఇట్లా నూనె పైన తేలొద్దు. ఓకే. హ్మ్. మనకు నూనెలో టేస్ట్ ఉండదు. మనకు టేస్ట్ ఫుడ్‌లోనే ఉంటది. అరే! టేస్ట్ ఎట్లా వస్తది డాక్టర్ అట్లా చేస్తే? అందరూ ఆ! అదే కదా ఎట్లా? అడుగుతారు. ఎట్లా బతకాలి? చచ్చిపోవాలనా? ఏం చేయమంటున్నారు? అని కాదు. టేస్టే ఉండదు నూనెలో. హ్మ్. అవునా కాదా? అవును. అట్లా మీరు నూనె వాడాలి. మళ్ళా దాని తర్వాత ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. మీ బరువు ఎక్కువుందంటే. హ్మ్. వాకింగ్ చేయాలి. 100 కిలోమీటర్లు నడవాలి. హ్మ్. 100 కిలోమీటర్లు ఒక్క రోజులో ది కాదు. హ్మ్. నెలకి 100 కిలోమీటర్లు నడవాలి. ఓకే. ఓకే. హ్మ్. రోజుకి 3 కిలోమీటర్లు, 3.5 కిలోమీటర్లు. హ్మ్. మళ్ళా స్లోగా నడవొద్దు. హ్మ్. బ్రిస్క్ వాక్ చేయాలి. బ్రిస్క్ వాక్ చేసుకుంటా
ఇవన్నీ వాకింగ్ చేస్తున్నారు, నూనె తగ్గించిండ్రు, బయట ఫుడ్ మొత్తం బంద్ చేసిండ్రు, మళ్ళీ దాని తర్వాత రిఫైన్డ్ ఆయిల్ ఆపిండ్రు, అవునా కాదా? ఇట్లా ఇవన్నీ చేసుకుంటా నేను చెప్పిన మందు కూడా అది హెల్ప్ చేస్తుంది మీకు. దీంతో మీకు ప్రీ డయాబెటిక్ నుంచి మీరు నాన్ డయాబెటిక్ అయిపోవాలి. మ్యాక్సిమం కేసెస్లో లైఫ్ స్టైల్ చక్కగా పెట్టుకోవాలి, 7-8 గంటలు మంచిగా పడుకోవాలి, మంచిగా పడుకోవాలి. కొందరికి ఏంది పడుకునేటప్పుడు కూడా అన్నీ లేని థాట్లు అన్నీ వస్తాయి, అవునా కాదా? అరే పిల్లాడు క్లాస్లో సెకండ్ వచ్చిండు అనుకో, ఏమైపోతుంది నా పరువు, ఇట్లా చెప్తారు. అవును, వీళ్ళే వెళ్ళి చదువుకున్నట్టు అంతా ఫీల్ అవుతుంటారు. 94 వచ్చినాయి, ఎంత చదువుపిచ్చినా 94 వచ్చినాయి, 100 రాలేదు. జెంట్స్ ఏం ఆలోచిస్తారు, నెక్స్ట్ మంత్ ఈఎంఐ పైసలు అయితే ఉన్నాయి, 3 నెలల తర్వాత పైసలు ఉండకపోతే ఏం చేయాలి? అమ్మ వాళ్ళు వస్తారా బ్యాంక్ వాళ్ళు ఇంటికి, మళ్ళా గొడవలు చేస్తారా, లొల్లిలు చేస్తారా? కిరాయి ఇవ్వలేదనుకో, ల్యాండ్ లార్డ్ ఏమంటాడు, మళ్ళా వచ్చి గొడవ చేస్తాడు ఆ దుకాణంలో. ఇంకా ఎంప్లాయీస్ అరే ఏఐ వస్తుంది చెప్పకుండా ఉద్యోగంకి వెళ్ళి తీసేస్తే ఏంది మన పరిస్థితి? అన్ని ఇట్లా అయితే ఎట్లా? ఈ ఆలోచనలు ఉంటాయి కదా, ఇవి బంద్ చేస్తే మంచిగా నిద్ర వస్తుంది, అవునా కాదా? అట్లా ఇట్లా స్ట్రెస్ తగ్గించుకుంటే కూడా మనకు ఇది బెనిఫిషియల్. సో అంటే ఇప్పుడు ఆలోచనల గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నా డాక్టర్ ఈ క్వశ్చన్. అంటే ఇట్లా ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, నిజంగా వాళ్ళకి ఏదో ఒక రోగము ఇప్పుడు రాకపోయినా తర్వాతన్నా వస్తుంది వాళ్ళకి. సో అసలు ఓవర్ థింకింగ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏమన్నా దానికోసం కూడా ఒక మంచి రెమెడీ చెప్పాలి మీరు అందరికి. ఈ ఓవర్ థింకింగ్ మీరు అంటున్నారు కదా, దీన్ని యాంగ్జైటీ అంటారు. ప్రతి మనిషిలో కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు ఈ యాంగ్జైటీ ఇట్లా వస్తే మనకు ఫ్యూచర్లో మన గుండె మీద కూడా ప్రమాదం, బ్రెయిన్ మీద కూడా ప్రమాదం, షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు పెరుగుతాయి. ఓవర్ థింకింగ్ వల్ల యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, నిద్ర కూడా వస్తలేదు ఈ భయాలకు. సాయంత్రం తులసి చెట్టు ఉందా మీ ఇంట్లో, 6 ఆకులు తీసుకోవాలి, అది వాటర్లో వేయాలి, బాయిల్ చేయాలి, దీంట్లో ఇలాచీలు 1 కానీ 2 కానీ దంచుకొని వేసేయాలి, బాయిల్ చేయాలి, బంద్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, తాగాలి. తులసిలో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకే, యాంగ్జైటీని జరా తక్కువ చేస్తుంది, అది ఇట్లా హెల్ప్ చేస్తుంది. మీరు అడిగారు కదా ఇట్లా మనకు సమాధానం దొరుకుతుంది ఏమైనా హోమ్లో మనం చేసుకొని తీసుకొనికుండా. ఇది డైలీ తులసి కాడ దీపం పెడతాం, దాంట్లో ఉన్న ప్రాపర్టీలు మర్చిపోతాం, అవునా కాదా? మీకు తెలుసా ఇవన్నీ మనం పూజల్లో వాడతాం, దాంట్లో దీంట్లో ఇప్పుడు దానికి పూజ చేస్తాం, అవునా కాదా? ఇంకోటి ఉంటుంది, నరాల నొప్పిలు ఉన్నాయి అనుకోండి, షుగర్ అది కూడా ఉంది అనుకోండి, 12,000 రూపాయలు పెడితే ఒక ఛాయ్ వస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే ఏ కషాయంకి కూడా టీ అని పేరు పెడుతున్నారు. అవును, కషాయాలైనా ఏమైనా ఏం చేసినా దానికి ఏదో ఒక పేరు పెట్టి టీ అంటున్నారు. అయితే క్యాలెండర్ టీ వస్తుంది, 12,000 రూపాయలు కిలో. పెట్టాలంటే మనం కూడా 10 సార్లు ఆలోచిస్తాం. అవును, పండగ ఉంది, ఏదో పూజ ఉంది ఇంట్లో, పువ్వులు తెస్తామా, తోరణాలు కడతామా, బంతి పువ్వులు కడతామా, అదే క్యాలెండర్. ఓకే, అవునా కదా? 10 రూపాయలు పెడితే చటాకిస్తాడు. అవును, వాష్ చేసుకోవాలి మంచిగా, వాటర్లో బాయిల్ చేయాలి, క్యాలెండర్ టీ రెడీ. ఓకే, నార్మల్ గా కొనుక్కుంటే మనకి అది 12,000 కిలో రెడీ అయిపోయింది క్యాలెండర్ టీ. తెలుసా, మనం తోరణం కడతాం, తీస్తాం, పడేస్తాం, దేనికి పనికిరాదు, అది దేనికి పనికిరాదు అనేసి అనుకుంటాం. అచ్చా, పూజలు ఉంటే మల్లెపూలు కట్టుకుంటామా, మల్లెపూలు జడకి వేసుకుంటాం, ఆ మల్లెపూలు బాయిల్ చేసి తాగినరు అనుకోండి, ఓకే, మోకాల నొప్పులకి కూడా పనికొస్తుంది, నరాల నొప్పులకి పనికొస్తుంది, ఎటువంటి నొప్పి ఉన్నా పనికొస్తుంది. ఎందుకు? దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. జాస్మిన్ టీ అనేసి పేరు పెట్టి దానికి కూడా 15,000 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు, అవునా కాదా? ఇట్లా
సో, అంటే మన చుట్టూనే ఉన్నాయి అన్నీ గానీ, ఇట్లా మీలాగా చెప్పేవాళ్ళు లేక, దాని గురించి మనకి వాల్యూస్ తెలీక, అదైతే మంచి ప్యాకింగ్ జేసేసి వేలు వేలు అమ్మితే అయితే కొనుక్కొని తీసుకుంటాము. సో, మోస్ట్‌లీ అదే ఎవరికైతే ఇట్లా యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇట్లాంటివన్నీ ఉన్నా, సో, డాక్టర్ గారు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవన్నా ఉన్నా సరే, మంచి రెమెడీస్ ఇవన్నీ. మన ఇంట్లో దొరికేవే, చుట్టుపక్కల దొరికే ఐటెమ్స్ తోటే ఈజీగా ఇది ఈవినింగ్ పూట తాగొచ్చంటారా? ఎప్పుడు తీసుకోవాలంటారా? తాగండి, తాగండి. ఈవినింగ్ తాగండి. మీరు హ్మ్. ఈవినింగ్ స్నాకులు తింటారు గదా! హ్మ్. ఆ స్నాకులు గూడా ఫ్రై స్నాకులు తినకండి. హ్మ్. జర ఫ్రూట్స్ ప్రిఫర్ జేయండి. హ్మ్. సాలడ్స్ ప్రిఫర్ జేయండి. ఆ టైంలో తాగండి. ఓకే. అట్లా. గ్రీన్ టీ చేసుకునేటప్పుడు హ్మ్. బంతిపువ్వు ఏసేయండి దాంట్లో. ఓకే. అట్లా. సో, ఏదన్నా చేసుకున్నప్పుడు స్పెషల్‌గా అని గాకపోయినా అవి వచ్చినప్పుడు వేసుకొని తాగేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, అంటే మనకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆలోచనలు, నరాల సమస్యలు అండ్ షుగర్ వీటన్నిటిని గూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి. సో, వాటిలతోనే మనము కంట్రోల్ పెట్టుకుంటే ఎట్లా హెల్తీగా ఉంటాము అండ్ వాటికి సంబంధించి కూడా మంచి రెమెడీస్ అన్నీ గూడా చెప్పారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.